హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం మట్టి పాత్రలో వంకాయ కూరని చేసేద్దామా? రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. లేత వంకాయల్ని తీసుకొని బాగా కడిగి శుభ్రం చేసి వాటిని చిన్న ముక్కలుగా కోసి ఉప్పు నీళ్ళలో వేసుకొని కాసేపు ఉంచాలి. పొయ్యి వెలిగించుకొని దానిపైన ఈ మట్టి పాత్రని పెట్టి దాంట్లో కొద్దిగా నూనె వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి తాలింపు పెట్టుకోవాలి. తాలింపు వేగాక కాస్త కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. తాలింపు బాగా వేగాక సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలను కూడా వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు కాస్త వేగాక చిటికడంత పసుపు కూడా వేసి బాగా ఉల్లిపాయల్ని కలుపుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగే వరకు మూత పెట్టి ఉంచేద్దాం. ఈ ఉల్లిపాయలు బాగా వేగేలోపు మనం మసాలాలను తయారు చేసుకుందాం. రోట్లోకి కొద్దిగా అల్లం, 4 వెల్లుల్లి రెబ్బలు, ధనియాలు, జీలకర్ర వేసి బాగా నూరుకోవాలి. ఈ కూరలో నేను ఎండు కారపొడి వాడటం లేదు, అందుకోసమే పచ్చిమిరపకాయలు రుచికి సరిపడా వేస్తున్నాను. ఈ పచ్చిమిరపకాయలను కూడా బాగా నూరుకోవాలి. నేను ఇక్కడ కల్లుప్పు వాడుతున్నాను. ఈ పచ్చిమిరపకాయల పేస్ట్లోనే కల్లుప్పు కూడా వేసి దంచుకోవాలి. ఈ మిశ్రమాన్ని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఇలా ముద్దలా నూరుకున్న ఈ మిశ్రమాన్ని ఉల్లిపాయలు వేగిన తర్వాత ఈ పేస్ట్ను కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయల్లో ఈ మిశ్రమాన్ని బాగా కలిసే వరకు కలియదిప్పిన తర్వాత మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. ఈ పేస్టు అడిగంటిపోకుండా మధ్యలో కాస్త మూత తీసి కలియతిప్పుకుంటూ ఉండాలి. ఈ మిశ్రమం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇవి బాగా వేగాక ముందుగా ఉప్పు నీళ్ళలో ఉంచుకున్న వంకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. వంకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారండి? తాజా కూరల్లో రాజెవరంటే వంకాయ అని చెప్తారు కదండి. వంకాయలు ఎన్ని రకాలు చేసుకున్నా కూడా వంకాయ టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ అండి. పచ్చడి, కూర, వేపుడు, గుత్తి వంకాయ, వంకాయ రోటి పచ్చడి, వంకాయ టమాటా పచ్చడి, ఇలా చెప్పుకుంటూ పోతే వంకాయలు ఎన్ని రకాలంటే అన్ని రకాలు చేసుకోవచ్చండి. వంకాయల్లో కూడా చాలా రకాలున్నాయి. నల్ల వంకాయ, తెల్ల వంకాయ, పచ్చ వంకాయ, గుత్తి వంకాయ, బారు వంకాయ, ఇలా ఎన్నో రకాలున్నాయి. నేనైతే విజయనగరంలో చాలా రకాలు చూశానండి. వంకాయల్లో ఎన్ని రకాలున్నా వాటికవే స్పెషల్ అండి. ఈ ముక్కలని వేసిన తర్వాత ఉల్లిపాయలు ఈ ముక్కలు కలిసేలాగా బాగా తిప్పి మూత పెట్టుకోవాలి. కూర అడుగంటిపోకుండా మూత తీస్తూ అప్పుడప్పుడు తిప్పుతూ ఉండాలి. మంటని కొంచెం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ కూరను వండుకోవాలి. కూర ఇలా సగం ఉడికిన తర్వాత కాస్త ఉప్పు వేసుకోవాలి. నేను ఇందాక రాళ్ళ ఉప్పు వేశాను కాబట్టి ఇక్కడ కొంచెమే ఉప్పు వేశాను. ఎవరైనా కాస్త ఘాటుగా తినాలనుకుంటే కారం కూడా ఇప్పుడే వేసుకోవచ్చు. కూరనంతా ఒకసారి తిప్పి మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. మూత తీసి చూస్తే కూర ఈ విధంగా ఉడికింది, చక్కగా ఉడికిపోయింది. చాలా బాగుంది. స్మెల్ అయితే భలే వస్తుందండి. ఇందాక మనం మసాలా నూరి వేసాం కదా, అది చాలా బాగా పట్టింది ముక్కలకి, మంచి స్మెల్ వస్తుంది. ఈ కూర ఇంకాస్త రుచిగా రావడం కోసం మనం నిమ్మకాయని కూడా యాడ్ చేద్దాము. ఇలా నిమ్మరసం యాడ్ చేయడం వల్ల కూర మరింత రుచిగా ఉంటుంది. ఈ కూరకి ఒక చెక్క నిమ్మకాయ సరిపోతుంది. ఇలా నిమ్మరసం పిండేసిన తర్వాత మనం పొయ్యి ఆఫ్ చేసేయచ్చు. ఈ నిమ్మరసం మొత్తం కూరలో కలిసేలాగా ఒకసారి గరిటతో తిప్పేసి మనం మూత పెట్టి సుంచేసుకోవాలి. ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన మనం మట్టి పాత్రలో వండిన వంకాయ కూర రెడీ అయిపోయిందండి. వేడివేడి ఈ కూరని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. వంకాయ కూర అంటే ఇష్టపడే వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. Like a Hellcat.